ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కోడూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సోదరులు పెద్దలు గౌరవనీయులు దర్పల్లి చంద్రమన్న గారికి, నందనూరు చిన్న కోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మహేందర్ యాదవ్ గారికి, అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా తమ్ముడు చరిత్ర శ్రీనివాస్ రెడ్డి గారికి, సీనియర్ మోస్ట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మా అన్న తాడూరు సీనన్న గారికి, అదేవిధంగా మా సోదరులు డాక్టర్ సూర్యవర్మ గారికి, మా సోదరులు నితిన్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న ఎల్లం యాదవ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా సాకి ఆనంద్ గారికి, మా రషీద్ భాయ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా సోదరులు శివప్పన్న గారు, సీనియర్ మోస్ట్ నాయకులు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసి పెద్దలు గౌరవనీయులు చొప్పదండి చంద్రశేఖర్ అన్న గారికి. గమనించాలి, ఈరోజు గాంధీ భవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు మా వివేకానంద అంటే, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, మా వివేకానంద ముగ్గురు చర్చించిన తర్వాత, ఎందుకంటే రాబోయేది విదిన్ నో టైం మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. వీరి ఉద్దేశం ఏంటంటే మన కోసం కష్టపడ్డ కార్యకర్తల ఎన్నికలు. సిద్దిపేటలో 44 వార్డ్స్ ఉన్నాయి, అంతేనా? 43 వార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడే డాక్టర్ సూర్యవర్మ గారు చెప్పినట్టు మనకు దాదాపు 26 సంవత్సరాలు అయింది మున్సిపల్ చైర్మన్ లేకుండా. అక్కడ 95 నుంచి 2000 వరకు మన మున్సిపల్ చైర్మన్ ఉండే. ఒకటి గమనించాల, ఇవాళ మనం ప్రభుత్వంలో ఉన్నాం. మరి ఇప్పుడే మహేందర్ యాదవ్ గారు చెప్పినట్టు ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో కేసులు బుక్ అయినాయి. ఈ 10 సంవత్సరాలు అయితే కంటిన్యూగా సఫర్ అయింది. మీకోసం అడ్డంగా నిలబడడానికి నేను తయారుగా ఉన్నానని చెప్పి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కొన్ని వాళ్ళు ఇన్ఛార్జ్ గా తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మెదక్ జిల్లా అధ్యక్షుడు కూడా ఒక 2-3 వార్డులు తీసుకుంటాడు. చెరుకుసీనన్న తీసుకుంటాడు. ఇక్కడ ఉన్న నాయకులు రఘువర్ధన్ దగ్గర డబ్బులు బాగున్నాయి, కనీసం ఒక 3-4 గెలిపించాల. ఒకటి ముఖ్యంగా కష్టపడ్డ వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, ఇప్పుడు వివేకానంద చెప్పబోతున్న అదే, కష్టపడ్డ వారికి గుర్తింపు 200% ఉంటుంది. ఇక్కడ బుల్లెట్ దిగిందా లేదా లెక్క. ఇప్పుడు సుక్కలు చూపించడానికి మేము తయారుగా ఉన్నామని చెప్పి ఒకటి ముఖ్యంగా గమనించాల, సోషల్ మీడియా వాళ్ళ దగ్గరేమో పెయిడ్ లేబర్ ఉన్నారు. హరీష్ రావుకు ఒక 500 మంది ఉంటారు, కేటీఆర్ కు ఒక 500 మంది ఉంటారు. అంటే డబ్బులు విచ్చలవిడిగా సంపాదించారు, లక్షల కోట్లు సంపాదించారు. వారిని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మనము
ఒకటి మీరు గుర్తుంచుకోవాలా, ఇలా వివేకన్న కూడా మొన్న 1 అవర్ డిస్కస్ చేసినాం. ఒకటే చెప్పిండు, నీకు నిజంగా హరీష్ రావు మీద ఒట్టు తిన్నావు, కానీ మన కార్యకర్తలు ఏం కావాలి? ఇప్పుడు మున్సిపల్లో మనం అందరం పట్టించుకుందాం. వాళ్ళని గెలిపించినప్పుడే నువ్వేదైతే అనుకున్నావు తప్పకుండా అప్పటి నేను కూడా నీతో పాటు పోరాడతా, ఆయన గద్ద దించుదాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకు కష్టపడే కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మాకు ఎలాంటి స్వార్థం లేదు. మాకు సిద్దిపేట వచ్చి డబ్బులు సంపాదించుకొని కాదు, ఇప్పుడు వచ్చేది మున్సిపల్ మిమ్మల్ని గెలిపియాలని. 43 వార్డులో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము మాత్రం ప్రతి వార్డులో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 3 వార్డులు అప్పచెప్తాం. అంటే వాళ్ళే క్యాండిడేట్లు లాగా. అంటే మీరు ఏ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పనిచేసిండ్రో మరి అదే విధంగా ప్రమాణపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా, మేము అదే విధంగా మీకోసం పనిచేస్తాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరినీ కలుపుకొని పోతే తప్ప గెలవడానికి ఒక కోటి చాలు, ఓడిపోవడానికి ఒక కోటి చాలు. ఇట్లా ఎవరనుండని నేను ఒకటి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిన్నటి వరకు ఏముందో పక్కన పెడదాం. ఇంకా గడువు ఉంది మనకి, ఇంకా 1 వీక్ కాదు, 10 డేస్ కాదు, 15 డేస్. ఎందుకంటే ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ నాకు తెలిసినంత మటుకు ఇంకో 3 నెలలు అయితే టైం ఉంది అనుకుంటున్నాను. ఏం పైసా 3 మహిళ అయినా 2 మంత్స్ 2 మంత్సే అంటుంది. కాబట్టి 15 రోజులు మనలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే, పొరపాట్లు ఉంటే కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కార్యకర్తల కోసం వచ్చే ఎన్నికలు. ఇలా నేను వివేకన్న నా మీద నారాజున్నా, నేను వివేకన్న మీద నారాజున్నా, నష్టపోయేది ఇక్కడ కార్యకర్తలు. అందుకు మేము నాయకులం ఎక్కడ కూడా నారాజుగా కాంప్రమైజింగ్ లో ఈ 2 నెలలు మీకోసం కష్టపడతాం. మీ అందరి సహకారం కావాలి. ఇక్కడ తాడూరు సీనన్న నన్నేమన్నా, నేను తాడూరు సీనన్నేమన్నా, అది మేము ఇద్దరం చూసుకుంటాం. కార్యకర్తలు ఇన్వాల్వ్ కాకండి. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాట్సాప్లలో మెసేజ్లు పెడితే ఇతర పార్టీలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అనుకుంటాం, మళ్ళీ ఏదైతే రాత్రి తాడూరు సీనన్న నా దగ్గర వస్తాడు, నేను తాడూరు సీనన్న దగ్గరికి పోతాను. నాకు ఇగో ఏం లేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది, మీరు దయచేసి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్న నేను కొట్లాడుకుంటే మేము ఇద్దరం కొట్లాడుకుంటాం అంతే. ఇది ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. కార్యకర్తలు ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఈ వచ్చే ఎన్నికలు ఒక్కొక్క వార్డులు ఎన్ని ఉంటాయి? కొన్ని వార్డులో 2000 ఉంటాయి, 1500. మనం సిన్సియర్ గా అఫోర్ట్స్ పెడితే 200% మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటాం. ఏదేమైనప్పటికీ నేను అక్కడనే ఉంటే అవసరమైంది.